అమ్మ ఇప్పుడు మనం లాస్ట్ వీడియోస్‌లో దశావతారాల గురించి చెప్పుకుందామని చెప్పుకుంటూ ఉన్నాము. హ్మ్. లాస్ట్ టైమ్ బలరామ అవతారం గురించి చెప్పుకున్నాం. హ్మ్. అయితే ఈసారి నాకు కృష్ణుడి అవతారం గురించి వినాలనుంది. ఎందుకంటే కృష్ణుడనేది చాలా అంటే అన్ని అవతారాలు ఒకలాగైతే కృష్ణుడిది మరోలాగా అనిపిస్తది. సో, హ్మ్. కృష్ణుడి అవతారం ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అంత గొప్పగా ఎందుకయింది కృష్ణావతారం? దశావతారాలని చెప్పుకున్నప్పటికీ హ్మ్. భాగవతం అంటే భగవంతుడి భక్తుల గాథలు కదా! అవును. భ భగవంతుడి గురించి, భక్తుల గురించి ఉంటుంది. హ్మ్. భాగవతుల గురించి ఉండేది భాగవతం. దాంట్లో సుమారు ఒక 60 అవతారాల దాకా చెప్పారు. హ్మ్. ఎన్నో చెప్పారు. అసలు మనం భగవద్గీత చదువుతూ ఉంటే భగవాన్ భాష అని కదా చెప్తాం. భగవద్గీత అంతా భగవంతుడు చెప్పినది అని కదా అర్థం. హ్మ్. కనుక ప్రతి చోట కూడా భగవంతుడు తను ఎన్ని రూపాల్లో ఉన్నాడో చెప్పుకున్నాడు. హ్మ్. అన్ని రకాల రూపాల్లో ఈ భగవంతుడు ఉన్నాడు. ఇన్ని అవతారాలలోకి రామావతారం పూర్ణ అవతారం. హ్మ్. ఎందుకంటే చక్కటి మానవ అవతారం, బుద్ధి వివేకం బాగా పెరిగినటువంటి అవతారం. హ్మ్. మంచి ఆయుధం పట్టగలిగి అప్పటిదాకా క్రూడ్గా ఉండే ఆయుధాలతో మాత్రమే చేసినటువంటి దించి కాకుండా చాలా సొఫెస్టికేటెడ్ ఆయుధాలతో ఇక్కడ కూర్చుంటే ఎక్కడో వాళ్ళని హ్మ్. మిసైల్ లాగా బాణం చేయగలిగి వాళ్ళని సంహరించగలిగే ఆయుధం హ్మ్. ఇలాంటివన్నీ నేర్చుకున్నటువంటి అవతారం రాముడు అవతారం పూర్ణ అవతారం అంటాం. హ్మ్. రాముడు కంటే కృష్ణుడు అవతారం పరిపూర్ణ అవతారం. హ్మ్. అసలు కృష్ణుడు ఆయుధం కూడా పట్టడు. అవును. ఎక్కడ పిల్లని గ్రోవి తప్ప ఆయుధం పట్టుకున్నట్టు మనకి ఎక్కడా కనిపించడు. అవును. అవునా? హ్మ్. అసలు ఆయుధమే పట్టకుండా అవతల వాళ్ళని మనం హ్మ్. శత్రువుల్ని మనం కంట్రోల్ చేయొచ్చు, నిర్జింపజేయొచ్చు అంటే చంపేయచ్చు హ్మ్. అని అంత బాగా బుద్ధి యొక్క వికసనం 100కి 100 పాళ్ళు వచ్చేసినటువంటి అవతారం కృష్ణ అవతారం. హ్మ్. అవును. అసలు పుడుతున్న దగ్గర నుంచినే అసలు హ్మ్. పుట్టుక దగ్గర నుంచే పుడతాడా లేదా ఎప్పుడు ఈ కంసమామ వచ్చి ఏం చేస్తాడో అనేటటువంటి భయాల్లో ఉన్నాడు కదా. హ్మ్. ఆ, కంసుడు దేవకిని వసుదేవుడికి ఇచ్చి ఇద్దరికి పెళ్లి చేసి వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటే అక్కడ మధ్యలో ఆ, ఆకాశవాణి వచ్చి చాలా ఆనందంగా పంపిస్తున్నావు, ఈ దేవకికి పుట్టే అష్టమ గర్భమే హ్మ్. నిన్ను చంపేస్తుంది అని చెప్పింది. హ్మ్. చెప్పేసరికి అమ్మో అయితే ఇంకేంది నేను దేవకిని చంపేస్తాను అన్నాడు. హ్మ్. చంపేస్తానంటే అప్పుడు వసుదేవుడు అడ్డం పడి స్త్రీ హత్య, అందులో నీ చెల్లెల హత్య, అష్టమ గర్భం కదా నేను చంపేది, హ్మ్. అప్పటిదాకా మమ్మల్ని ఉండని అని బతిమలాడాడు. అయితే పదండి అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ హౌస్ అరెస్ట్ లాగా వాళ్ళ ఇంట్లో ఒక హ్మ్. చోట బంధించేశాడు. ఓకే. అక్కడ 7 పిల్లలు పుట్టారు. హ్మ్. 7 పిల్లలు పుడుతుంటే మొదట 6 పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగా వాళ్ళని ఇలాగా కంసుడు రావటం, వాళ్ళని తీసుకెళ్లి గాల్లోకి ఎగరేసి కత్తి పెట్టి పొడిచి చంపేయటం. హ్మ్. అలా అందరిని అలా 6 చంపేశాడు. ఏడవాడొచ్చేసరికి బలరాముణ్ణి వసుదేవుడు కొంచెం తెలివిగా తన ఇంకో భార్య తనను చూడటానికి వచ్చినప్పుడు, హ్మ్. విజిటర్స్ రావచ్చు పోవచ్చు, ఓకే. అలా రోహిణి ఇంకొక భార్య హ్మ్. వసుదేవుడికి ఆ హ్మ్. రోహిణి వచ్చినప్పుడు రోహిణి గర్భంలో పిండాన్ని దేవకి గర్భంలో పిండాన్ని తారుమారు చేశాడు. హ్మ్. చేసి అంటే సంకర్షణం చేసి అక్కడి నుంచి తీసి, ఇప్పుడు చూడు పిండాలంత మార్పిడి చేస్తున్నట్టే ఇప్పుడు హ్మ్. రకరకాల అవయవాలు మార్పిడి అవును. చేసినట్టే ఆ రోజుల్లో పిండ మార్పిడి చేశాడు ఆయన. హ్మ్. చేసి ఈ రకంగా మార్చాడు. కనుక ఏడో గర్భంలో కూడా మళ్ళీ ఓ పిల్లవాడు పుట్టాడు. ఇలా ఎగరేయంగానే మళ్ళీ వాడిని చంపేశాడు. హ్మ్. చంపేశానని అనుకున్నాడు కంసుడు. కానీ ఇది రహస్యంగా బలరాముడు నందుడి దగ్గర పెట్టాడు. తన స్నేహితుడు నందుడి హ్మ్. దగ్గర నందుడి సంరక్షణలో రోహిణిని పెట్టాడు. హ్మ్. నందగ్రామంలో పెరుగుతున్నాడు అక్కడ. ఓకే. బలరాముడు అక్కడ హ్మ్. ఉన్నాడు. తర్వాత 8వ గర్భం వచ్చింది. 8వ గర్భం వచ్చేసరికి అందరినీ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది 8వ గర్భం అని అందరినీ హెచ్చరించి పెట్టాడు. హ్మ్. అప్పుడు కృష్ణుడు పుట్టక ముందే తల్లికి తండ్రికి కనిపించి హ్మ్. చెప్తాడు, హ్మ్. నేనే పుడతాను, నేను శ్రీమన్నారాయణుని ఈ రూపంలో పుడతాను, ఏమీ భయపడక్కర్లేదు, నేను పుట్టంగానే నన్ను తీసుకెళ్ళి యమున దాటించు, నీకు అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు జరిగిపోతాయి, హ్మ్. తీసుకెళ్ళి ఆ నందుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టి అక్కడ ఒక ఆడపిల్ల ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నా నా ప్లేస్లో పడుకోబెట్టి ఇక్కడ హ్మ్. అని అన్ని గైడెన్స్ ఇస్తాడు. హ్మ్. అంటే పుట్టక ముందరి నుంచి ఎంత తెలివిగా ఉండాల్సి వచ్చింది కృష్ణుడు అవును. కదా, హ్మ్. చాలా ఆశ్చర్యంగా లేదు. హ్మ్. అలా వచ్చాడు. అలా వచ్చి ఏం చేశాడు, అప్పుడు తీసుకెళ్ళి కృష్ణుడు పుట్టాడు. ఆ కృష్ణుడు పుట్టే ముందర దేవతలందరూ వచ్చి మహా స్తోత్రాలు చేశారు హ్మ్. ఆ గర్భవాస శిశువుకి. తర్వాత కృష్ణుడు పుట్టాడు. యశోద కూడా దేవకి కూడా మత్తుగా నిద్రపోయింది, తెలియదు, హ్మ్. దేవకి కూడా తెలియదు. తర్వాత ఈ
వసుదేవుడు ఆ బిడ్డని బుట్టలో పెట్టుకుని ఉమ్, ఆ తలుపులు అవంతట అవి తెరుచుకుపోయాయి. వాళ్ళకి కట్టిన బంధనాలు గొలుసులు వాటంతట అవి విడిగిపోయాయి. ఉమ్, కాపలాదారులందరూ వాళ్ళంతట వాళ్ళు గాఢ నిద్రపోయారు. ఉమ్, ఎవరికి ఏమీ అడగటాని ఏమీ లేదు. సీదాగా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ఉమ్, అలా నడుచుకుంటూ వచ్చేసి యమునకు వచ్చాడు. యమున మహోధృతితో ప్రవహిస్తోంది. యమునకి దండం పెట్టాడు. పెట్టగానే యమున ఇలా చీలి ఉమ్, మధ్యలోంచి నడిచి వెళ్లే దారిచ్చింది. అవును. ఈ వాన పట్టం మొదలెట్టింది. ఉమ్, ఈ వాన పడకుండా వెంటనే వాసుకి వచ్చి తల మీద ఉమ్, ఆదిశేషు వచ్చి ఛత్రంలాగా నీరు పడకుండా పెట్టాడు. యమున ఇంకా పొంగుతూ ఉంటేట కృష్ణుడు అక్కడ ఒకడు చెప్తారు. ఆ, ఆ, యమున ఎందుకు పొంగుతోంది? ఎట్లా అయినా ఈ తట్టలోని కృష్ణుడిని తాకాలి ఒకసారి ఉమ్, అని యమున ఉవ్వెళ్ళొడుతోంది. ఉమ్, ఎగిసి పడుతుంటే మరి ఇలా ఎగిసి పడితే అంటే ఎలా? అప్పుడు కృష్ణుడు గ్రహించుకుని ఉమ్, ఆ బుట్టలో నుంచి ఒక కాలు కొంచెం బయట పెట్టి ఒక వేలు బయట పెట్టాట. ఉమ్, ఒక పాదంలో కొంచెం భాగం ఉమ్, పెడితే ఆ దాన్ని తాకి దండం పెట్టుకుని యమున అప్పుడు తగ్గిందిట. ఓకే. ఆ తర్వాత ఈ ఈ ఈయన నందగ్రామం వెళ్ళాడు. ఉమ్, యశోద ఇంట్లో కూడా ఎవ్వరూ చుట్టాలేదు, ఏమీ తెలియదు. తల్లి తండ్రికి అంటే తండ్రి నందుడికి తెలుసు. నందుడికి చేత యశోద పురిటి బిడ్డని ఈ బుట్టలోకి పెట్టుకుని ఈ బుట్టలో పిల్లవాడిని శ్రీకృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఉమ్, లోపలికి రాగానే ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ అంటే ఇతను వెళ్ళిపోతుంటేనే ఆ సీన్ మళ్ళీ క్లియర్ అయిపోయింది అనమాట. వాళ్ళు అక్కడ వాళ్ళు నిద్ర లేచేశారు. యమున మళ్ళీ మూసుకుపోయింది. ఉమ్, ఇక్కడ ఇతను లోపలికి వస్తుంటే మళ్ళీ తలుపులు పడిపోయినాయి. లేచేవాళ్ళు లేచేశారు. మళ్ళీ గొలుసులు వచ్చేసాయి చేతికి. ఉమ్, పిల్లాడిని పక్కన పడుకోబెట్టాడు. ఓకే. పిల్లవాడు ఏడుపు వినంగానే కాపలాదారులు పరిగెత్తికెళ్ళి కంసుడికి చెప్పారు. ఉమ్, కంసుడు వచ్చాడు. చంపేద్దాం అనుకున్నాడు అని బయటికి లాక్కొచ్చి అప్పుడు చాలా అడిగింది. ఇంతమందిని చంపేశావు, చిన్న పిల్లాడు ఏం చేస్తాడు? ఎంత అడిగినా ఆడపిల్ల ఆడపిల్ల. ఆడపిల్లని నువ్వు చంపుతావా? చూస్తూ చూస్తూ పురుషుడైతే చంపేవాడివి, ఈ ఆడ శిశువు నిన్నేం చంపుతుంది? ఏమో ఎవరిలో ఏముందో నేను నమ్మను అన్నాడు. ఉమ్, అని ఆ పిల్లను కూడా పైకి ఎగరేసి కత్తి పెట్టాడు. ఆ పిల్ల ఎగిరిన పిల్ల మాయాదేవి పుట్టింది. అవును. ఆకాశంలోకి పెద్ద విరాట్ రూపం దాల్చి నిన్ను చంపేవాడు వేరే చోట తిరుగుతున్నాడు. ఉమ్, నువ్వు కూడా నన్ను చంపలేవు, ఉమ్, వాడిని చంపలేవు, వాడు నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పింది. ఈ రకంగా కృష్ణావతారం ఎలా మొదలైంది ఉమ్, అంటే పుట్టినప్పటి నుంచి కూడా ప్రాణం భయం భయం కాదు, ఉమ్, ప్రాణానికి ఎప్పుడు ఆపద వచ్చేలాగానే ఉన్నాడు కదా. అవును. అక్కడి నుంచి ఏం చేశాడు? ఎక్కడో పెరుగుతోంది అన్నారు కదా, ఉమ్, కనుక వెళ్ళండి, వెళ్ళి ఎక్కడ ఇంట్లో అయితే ఇలా నవజాత శిశువులు ఉన్నారు ఉమ్, వాళ్ళందరినీ చంపేయండి ఉమ్, అని శిశు సంహారం అందరినీ తన రాక్షస భటులందరినీ పంపించాడు. ఉమ్, ఆ విధంగా పూతన నందగ్రామం వచ్చింది. ఉమ్, నందగ్రామం వచ్చి పిల్లాడిని చూసి చాలా బాగున్నాడు, నేను పాలివనా అని అడిగింది. అడిగితే సరే తల్లిపాలే కదా ఇవ్వమన్నారు. ఉమ్, ఆ శిశువుకి తెలుసు ఆ పూతనెవరు. ఉమ్, పాలతో పాటు ప్రాణాలను కూడా పీల్చేస్తే ఇలా మహా విరాట్ రాక్షస రూపం దాల్చి చచ్చిపోయింది. ఉమ్, రాక్షసులందరూ మరణ సమయంలో అసలు రూపాలు పొందుతారు. ఓకే. అసలు రూపం పొందింది. ఉమ్, అసలు రూపం పొందేసరికి అందరూ భయపడిపోయారు. అమ్మో చిన్నపిల్లాడికి ఎంత ఆపద తప్పింది, ఇంత రాక్షసు వచ్చిందా అని. ఉమ్, అక్కడి నుంచి ఒక్కొక్క రాక్షసుని సంహరించుకుంటూ ధేనుకాసురుడు, శకటాసురుడు ఒకళ్ళ, ఉమ్, బకాసురుడు, అఘాసురుడు, బకాసురుడు ఇక్కడ కాదు, బకాసురుడు సోదరుడు అఘాసురుడు. ఉమ్, అఘాసురుడు వీళ్ళందరినీ ఇలా ఒక్కొక్కళ్ళని చంపుతూ కొద్దిగా వయసు వచ్చేసరికి కంసుడికి తెలిసిపోయింది వీడే వాడని. ఉమ్, అక్రూరుని పంపించి పిలుచుకురమ్మన్నాడు ఆ అన్నదమ్ములిద్దరిని. అవును. అన్నదమ్ములు ఇద్దరు కలిసి పెరుగుతున్నారు, నాకేదో అనుమానంగా ఉంది, వాళ్ళిద్దరిని పిలుచుకురమ్మన్నాడు. వచ్చారు. బలరాముడిని కృష్ణుడిని తీసుకుని అక్రూరుడు రేపల్లె నుంచి ఉమ్, ఆ, ఇక్కడికి వచ్చాడు. ఇక రేపల్లెకి మళ్ళీ వెళ్ళాడు. ఉమ్, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చేర్చాడు ఇక్కడికి, కంసరాజ్యం, మగధ రాజ్యం. ఉమ్, వచ్చేసరికి అక్కడ చూసి ఏం చేయాలి అంటే ముందరే ఇద్దరు పెద్ద మలయోధుల్ని పంపించాడు చంపేయమని. ఉమ్, ఆ మలయోధుల్ని వీళ్ళే చంపేశారు. ఉమ్, ఓకే. వీళ్ళే చంపేశారు. ఉమ్, ఒక్కొక్కటి తెలుస్తోంది, వీడు మహత్యాలు చూపిస్తున్నాడు. కుబ్జ అనే స్త్రీతో ఒక రాత్రి గడిపి ఆమెను ఇలా ముట్టుకున్నందువల్ల ఆమె అందమైన స్త్రీ అయిపోయింది. ఉమ్, అప్పటిదాకా కురూపిగా గూనిగా ఉండే స్త్రీ ఉమ్, అంటే మహత్యాలు చూపిస్తున్నాడు, వీడికి ఏదో మహత్తుంది అర్థమైంది. ఉమ్, మొత్తం మీద తర్వాత కంసుడిని కూడా వధించేసి వీళ్ళకి యాదవులకి సింహాసనార్హత లేదు. ఉమ్, యయాతి సమయం నుంచి అది శాపం యదువు ఓకే. నుంచి. ఉమ్, కనుక ఆ సింహాసనం మీద అప్పటికే హౌస్ అరెస్ట్ అయిపోయి లోపల ఎక్కడో ఉన్నటువంటి తాతగారిని తీసుకొచ్చి ఉమ్, ఆయన్ని కూర్చోబెట్టాడు.
ఓకే. ఉగ్రసేనుడిని కూర్చోబెట్టి ఆయన్ని రాజుని చేసి హ్మ్. రాజ్యం అంతా వీళ్ళిద్దరూ నడిపించారు. అవును. ఎలాంటి ప్రతి చోట ఆపద ఆపద ఆపద, హ్మ్. ప్రతి ఆపదని చక్కగా నవ్వుతూ నివారించటం. ఏదో హ్మ్. భయపడో కష్టపడో కూడా కాదు, హ్మ్. అవలీలగా అవును. ఆ కాళిందిలో సర్పాన్ని చంపటం గాని ఆ హ్మ్. మడుగులో అన్ని అవలీలగా. హ్మ్. అందుకని ఇది పరిపూర్ణ అవతారం. ఇలాంటి కృష్ణుడు అంటే ఏది చేసినా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అడ్డాలు వస్తాయి పోతాయి, హ్మ్. మనం వాటిని ఎదుర్కోవాలంతే. అంతే. ఎన్నో ఇబ్బందులు వస్తాయి పోతాయి, హ్మ్. ఎన్నో ఒక్కోసారి ప్రాణాంతకాలు వస్తాయి. ఇతనికి అన్ని ప్రాణాంతకాలే హ్మ్. వస్తాయి పోతాయి. అయినా సరే మనకేం కాదు, మనం ధైర్యంగా ఉన్నంతసేపు ధైర్యం అనేదే మన ప్రాణం, హ్మ్. అది ఉన్నంతసేపు మనకేం కాదు అనేటటువంటి భావాన్ని బోధించిన వ్యక్తి కృష్ణుడు. ఇంతటి కృష్ణుడు అష్టభార్యలని చేసుకున్న, ఆ తర్వాత నరకాసుర చరణించి అన్ని వేల మంది రాచస్త్రీలను తీసుకొని వచ్చి మళ్ళీ సంరక్షించి తన సంరక్షణలో పెట్టుకున్న, హ్మ్. ఇన్ని చేసిన తను మాత్రం ఏమీ అంటనట్టుగానే ఉన్నాడు. హ్మ్. నాకు ఇవేవి ఈ బంధనాలేవి నాకు అంటవు అన్నట్లున్నాడు. మళ్ళీ ఆ కృష్ణుడు శివుడికై తపస్సు చేసి ఆ హ్మ్. శివ తపస్సు ఆధారంగా జాంబవతికి సాంబుణ్ణి కన్నాడు. హ్మ్. అంటే మళ్ళీ తను పూజించే దేవుళ్ళు కూడా ఉన్నారు, అది నేను చెప్పడం ఇక్కడ. హ్మ్. ఆయన పూజించే దేవుడు కూడా స- శివుడి గురించి, సాంబశివుడి గురించి తపస్సు చేసి సాంబుణ్ణి కన్నాడు. అవును. ఇన్ని రకాలుగా అసలు ఎంతమంది రాక్షస సంహారం, అసలు కృష్ణ జన్మ తర్వాత రాక్షసులు లేరా అన్నట్టుగా తుడిచిపెట్టేశాడమ్మా. హ్మ్. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కురుక్షేత్ర యుద్ధంలో చంపేశాడు. అవును. రాక్షసులే కాదు, అసలు హ్మ్. చెడ్డ బుద్ధి గలవాళ్ళు అని. హ్మ్. కురుక్షేత్ర యుద్ధంలో అందరినీ చేసి ప్రతిదీ రాబోయేవి ముందరే ఊహించి చేయగలగటం. హ్మ్. నేనుంటే చాలు, సైన్యం కాదు లెక్క అని చెప్పటానికి వీలుగా దుర్యోధనుడు నారాయణ సేనని కోరుకుంటే అర్జునుడు వచ్చి బావా నువ్వే నాకు కావాలి అని ఈయనక్కడనే కోరుకుంటే, నన్ను కోరుకుంటున్నావు జాగ్రత్త, నేను ఆయుధం పట్టను, ఊరికే ఏదో హ్మ్. రథం నడపటమో సలహాలు చెప్పడమో లాంటివి మాత్రమే చేస్తా అవును. అని చెప్పి, అయినా సరే నాకు నువ్వే కావాలన్నాడు. హ్మ్. యతో కృష్ణ తతో జయ, ఈ కృష్ణుడు కృష్ణుడు ఎక్కడుంటే ఎటువైపు అక్కడ ఉంటే జయం అక్కడ ఉంటుంది విజయం ఉంటుంది. అని అంత నారాయణ సేనని నారాయణ సేనని తనే సంహరించాడు మళ్ళీ. హ్మ్. సంహరింప చేశాడు. హ్మ్. అవును. కనుక ఆయుధం పట్టకుండా ఇంత యుద్ధం చేసి ఇంతమందిని, ఇంత మహామహావీరులు కదా, ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాదు, హ్మ్. అలాంటి మహామహావీరులందరినీ పడేసి ఆ, ఆ, తన శక్తినంతా చూపించి ఏ అవతారమైనా ముగింపు రావాల్సిందే హ్మ్. అన్నట్లుగా సాంబుడికి ఒక శాపం, దుర్వాస శాపం వస్తుంది. అలాగే గాంధారి శాపం శ్రీకృష్ణుడికే ఉంటుంది. అవును. ఈ రెండు శాపాలను అనుసరించి యదువంశం అంతా కూడా తుంగ కొట్టుకుని, తుంగతో సోమనాథ క్షేత్రంలో, ప్రభాస హ్మ్. క్షేత్రం అంటాం హ్మ్. ప్రస్తుతం, అది సోమనాథ్ గుజరాత్లో. హ్మ్. అక్కడ అందరూ అన్ని ఆ దెబ్బలన్నీ తగిలించుకుని వాళ్ళందరూ నశించిపోతారు. హ్మ్. కృష్ణుడు కూడా, బలరాముడు కూడా చివరికి తుంగపెట్టి కొట్టుకుని, వాళ్ళతో తుంగపెట్టి కొట్టుకుని మహాఖేదం చెంది ఆ, హ్మ్. ఒక గుహలోకి వెళ్ళిపోయి, ఒక బిలంలోకి వెళ్ళిపోయి సర్పరూపం దాల్చి వెళ్ళిపోయాడు. హ్మ్. ఆదిశేషు అవతారం కదా, అవును. వెళ్ళిపోయాడు. ఈయన ఆ, అంతా అయిపోయాక ఆ సాంబుడి ముసలం ఉంటుంది కదా, రోకలి, హ్మ్. దాంట్లో ఓ చిన్న ముక్క మిగిలిపోతే పారేశారు వాళ్ళు చివరికి దాన్ని అవును. అరగదీయలేక. హ్మ్. ఆ ములికిని బాణంగా పెట్టుకుని ఒక వ్యాధుడు వచ్చాడు. హ్మ్. ఈ వ్యాధుడు అంటే వేటగాడు హ్మ్. వచ్చాడు. ఇతను ఒక చెట్టు కింద అందరు వెళ్ళిపోయారు, ఇంకెవ్వరూ లేరు, అంత అంటే నిరామయంగా ఉంది. హ్మ్. ఆ ఒకడిని పిలిచాడు, నువ్వు పోయి వెళ్ళి పాండవులకి అందరికీ ఈ విషయం చెప్పి మిగిలిన వాళ్ళందరినీ రక్షించి తీసుకెళ్ళమని చెప్పు. హ్మ్. 2-3 రోజుల్లో ద్వారక మునిగిపోతుంది, హ్మ్. ఇదంతా మునిగిపోతుంది, ఏముండదు ఇంకా. నీటిలో మునిగిపోతుంది, అక్కడంతా స్త్రీలు, వృద్ధులు, బాలలు ఉన్నారు, వాళ్ళని హ్మ్. తీసుకెళ్ళిపోమ్మని చెప్పు అని అన్నీ చెప్పి ఓ చెట్టు కింద కూర్చుని కాలు మీద మోకాలు పెట్టుకుని, దాని మీద మోకాలు మీద ఇంకో కాలు పెట్టుకుని ఇలా కాలు పెట్టాడు. పెట్టి ఈ హ్మ్. చెట్టుకి బటన్ వేలుకి వచ్చి పొడుగ్గా ఉంటుంది కదా, ఇది ఆడిస్తున్నాడు. హ్మ్. అక్కడ వ్యాధుడు చెట్టు చాటుని ఎక్కడి నుంచో చూసి ఇదేదో ఎర్రగా, పూర్వకాలం పాదాలకి పారాణి పెట్టుకునేవాళ్ళు హ్మ్. అందరూ కూడా, లత్తుక ఓకే. అంటారు, ఆ హ్మ్. లత్తుక పూసుకునేవారు. హ్మ్. అది ఎర్రగా మెరుస్తోంది అక్కడ, ఆ లత్తుక పూసుకునేసరికి. హ్మ్. ఆ లత్తుక ఉన్న పాదాలని అక్కడి నుంచి కొట్టాడు ఆ వ్యాధుడు. కొడితే ఓకే. పడిపోయాడు. హ్మ్. పడిపోయేసరికి, పడిపోవటం అంటే ఏం లేదు, ఇహ ప్రాణాలు వదిలేసే స్థితి వచ్చేసింది, హ్మ్. తెలుసుకున్నాడు. వ్యాధుడు పరిగెత్తుకొచ్చాడు తన వేటను పట్టుకుందామని. తీరా చూస్తే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. హ్మ్. లబోదిబో పాపం వ్యాధుడు గోల పెట్టాడు, ఏడ్చాడు. హ్మ్. ఏం చేయనంటే, లేదు పర్వాలేదు, కిందటి జన్మలో నేను వాలిగా ఉన్నప్పుడు
నేను చెట్టు చాటు నుంచి కొట్టా, అది ఇప్పుడు తీర్చుకున్నాను. ఉమ్, ఏవి రుణాలు ఉండకూడదు కదా నాకు, అవును. ఇప్పుడు తీర్చుకున్నాను. ఉమ్, కనుక తీర్చుకోవాల్సిందే, ఏదైనా ఎవరికైనా తీర్చుకోవాల్సిందే. ఓకే. అందుకని ఏం పర్వాలేదు అని చెప్పాడు. ఉమ్, ఆ వ్యాధుడు ఇప్పటికీ ఆ సోమనాథ్లో దాన్ని ఆ స్థలం ఉంటుంది, అక్కడ భాల్కా తీర్థం అంటారు దాన్ని, ఉమ్, అంటే ఆ ప్రాంతం పేరు. ఆ భాల్కా తీర్థంలో ఒక చెట్టు కింద పెద్ద కృష్ణుడు బొమ్మ, ఉమ్, ఇలా కాలు పైన పెట్టుకుని వేలు కనిపిస్తూ, ఉమ్, ఆ పక్కన దుఃఖిస్తున్న వ్యాధుడు ఆ ఉమ్, బొమ్మ ఉంటుంది. చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయమ్మా, అంటే అవును. ఆర్ద్రం అయిపోతుంది మనస్సు అంతాను. ఉమ్, అక్కడ సోమనాథ్ క్షేత్రంలో ఇవన్నీ కనిపిస్తాయి. ఆ బలరాముడు వెళ్ళిపోయింది చోటు, కృష్ణుడు వెళ్ళిపోయిన చోటు, అలా ఓకే. దుఃఖిస్తూ ఉంటాడు. ఉమ్, దుఃఖిస్తూ ఉంటే అక్కడ వచ్చి ఏం పర్వాలేదు, దుఃఖపడకు, ఇది ఇంతే అని చెప్తాడు. ఉమ్, తర్వాత అర్జునుడు వచ్చి ఎక్కడున్నాడు 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 అని వెతుక్కుని వీళ్ళ శరీరాలకి కొ- అంత్యక్రియలు చేసి చేసి అంటే మొత్తం దహనం అయ్యేదాకా ఉండలేకపోయాడు. ఉమ్, ఎందుకంటే అక్కడ మునిగిపోతుంది ద్వారక, వాళ్ళందరినీ రక్షించాలి. ఉమ్, కనుక వెళ్ళిపోయాడు. సరే, అదంతా తర్వాత కథ. ఇక్కడ ఈ కృష్ణ శరీరం మొత్తం తగలబడలేదని, ఈ లోపల సముద్రం నీరు వచ్చి ముంచేసిందని, ఇదంతా ఉమ్, గుజరాత్ క్షేత్రం అంతా సముద్రం ఉండే కదా, అవును. ముంచేసిందని, ఆ ఉమ్, ముంచేసినటువంటి ఆ శరీరం అంటే గుండె, గుండె ఉమ్, అంటారు దాన్ని, అది ఇలా కొట్టుకుని 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 సముద్రం వెంట పయనించి ఇటు పూరీ తూర్పు వైపున క్షేత్రం. పూరీ ఉమ్, ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక ఆటవిక రాజుకి ఉమ్, శబర రాజులకి దొరికింది. ఉమ్, దొరికితే వాళ్ళు దాన్ని పూజించుకున్నారు. ఆ తర్వాత అదే జగన్నాథుడిగా తర్వాత అవును. రూపాంతరం చెందిందని పూరి కథ. ఉమ్. ఇప్పుడు కూడా అంటే అక్కడ గుండె కొట్టుకుంటూ ఉంటుందని ఇప్పటికీ కూడా నిజమేనా అమ్మా? ఆ పూరి కథ చెప్పుకున్నప్పుడు చాలా వివరంగా చెప్పుకుందాం దీని గురించి. పూరి ఓకే. చాలా పూరి కథ ఎంతో ఉంది. ఉమ్, అసలు ఎలా హృదయాన్ని మారుస్తారు, అసలు ఎక్కడా గర్భగుడిలో విగ్రహాలను మార్చరు, ఉమ్, పూరిలో గర్భగుడిలో విగ్రహాలను అవును. మారుస్తారు. ఎక్కడా గర్భగుడిలో విగ్రహం, మెయిన్ విగ్రహం ఊరేగింపు గలదు, ఇక్కడ ఉమ్, వెళ్తుంది. అవును. ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఉమ్, ప్రత్యేకతలు. దాని గురించి ఇంకా వివరంగా అప్పుడు చెప్పుకుందాం. అలా ఓకే. కృష్ణుడు పుట్టుక దగ్గర నుంచి కృష్ణ నిర్యాణం దాకా అన్నమాట ఇదంతా. ఓకే. ఓకే అమ్మా. చాలా చక్కగా చెప్పారు.